గురుగారు నమస్కారం. నమస్కారం. శ్వాసతో అన్ని రకాలుగా లైఫ్ని చాలా మనం అనుకున్నట్టుగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది అన్నారు కాబట్టి, సో శ్వాసతో ఐశ్వర్యాన్ని పొందడం ఎలా? శ్వాసతో ఐశ్వర్యం పొందడం ఎలా అంటే, మనకి శ్వాస ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో శ్వాస కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. శ్వాస కౌంట్ అనేది ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో ఆటోమేటిక్గా నీకు ఒక్కొక్క సిద్ధిలు రావడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా ఒక మనిషి 15 శ్వాసలు ఫర్ మినిట్ ఉంటుంది. 15 శ్వాసలు ఫర్ మినిట్ అంటే 1 అవర్కి 900 శ్వాసలు, ఒక రోజుకి 21,600 శ్వాసలు మనిషి తీసుకుంటూ ఉంటాడు. ఎవరైతే ప్రాణాయామం చేస్తూ ఉంటారో వారికి ఆ 15 నుంచి తగ్గుతూ ఉంటుంది శ్వాస రేట్ అనేది. 14 శ్వాసలు, 13 శ్వాసలు, 10 శ్వాసలు, 9 శ్వాసల లెవెల్కే సరిపోతుంటుంది. అలా తగ్గుతుంటుంది. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే హెవీ వర్క్ చేస్తుంటారో వాళ్ళు తెలియకుండా ఆయాసపడుతూ శ్వాసలను ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. వాళ్ళకి 20 శ్వాసలు, 22 శ్వాసలు పెరుగుతూ ఉంటుంది. సో ఈ 15 కంటే తగ్గుతూ మనకు వస్తూ ఉంటే, ఎప్పుడైతే 10 శ్వాసల లోపల వచ్చారో వాళ్ళకి తెలియకుండా బాడీ మొత్తం హీలింగ్ అవ్వటం, 14 శ్వాసలు 13 శ్వాసలకు రాగానే జీవితం అంతా సవ్యంగా మారిపోతుంది. అదే 10 శ్వాసల లోపు వస్తే శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ మారిపోతాయి. 7 శ్వాసలకు వస్తే కవిత్వం ఇట్లాంటిది వస్తుంది. 3-4 శ్వాసలకు వస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి కావాలన్న కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. ఎవరైతే డీప్ లెవెల్లో బ్రీతింగ్ చేస్తూ ఉంటారో వారికి తెలియకుండానే వారి శ్వాస రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎవరికైతే నిమిషానికి 4 శ్వాసల లెవెల్ వస్తాయో వాళ్ళకి భూమి మీద ఉన్న మొత్తం మనీతో కనెక్టివిటీలు అనేవి వస్తాయి. అంటే సహజంగా వ్యాపార బుద్ధి కలిగిన వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో, సంపాదించాలి, ఐశ్వర్యాన్ని పొందాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ శ్వాస రేట్ అనేది 10 లోపల ఉంటుంది. మిలీనియర్స్కి శ్వాస రేట్ 5 లోపలే ఉంటుంది. సో ఎవరైతే శ్వాస రేటు 5కి 6కి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. వాళ్ళకి ఏదో చేయాలనేది పెరుగుతుంది. ఆ చేసిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే శ్వాస రేటు బాగా తగ్గించుకుంటారో వారికి ఐశ్వర్య సిద్ధి అనేది కలుగుతుంది. అది మనం చెప్పింది ఏం కాదు, మన ఋషులు రాసిపెట్టిందే. ఆ ఋషులు రాసిపెట్టింది నేను శ్వాస పుస్తకంలో ఈ కాలానికి అర్థమయ్యేటట్టుగా నేను రాయటం జరిగింది. ఎన్ని శ్వాసలు ఉంటే ఏంటి అనేది వాళ్ళు టేబుల్తో సహా ఇచ్చారు. సో దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా, ఇప్పుడు నేను క్లాసెస్లో ప్రాక్టీస్ చేయిస్తున్నాను. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తారు. 1 అవర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ శ్వాస అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. అది మళ్ళీ పికప్ అవ్వడానికి వాళ్ళకి 5-6 గంటలు పడుతుంది. ఈ 5-6 గంటలు డౌన్లోనే ఉంటారు కదా శ్వాస రేటు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వటం, వాళ్ళకి రావాల్సిన ఎవడో ఇవ్వాల్సిన డబ్బులు తెచ్చి ఇవ్వడాలు, ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బులు రావడాలు, తెలియకుండానే వాళ్ళ జీవితంలో ఫ్లెక్సిబిలిటీ పెరగడాలు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇది ఎలా సార్? అంటే శ్వాస రేటు మనం తగ్గించుకుంటే తక్కువ శ్వాస అవసరం అవుతుంది, మనం కూడా ఎక్కువసేపు అలా ఉండగలిగడం అనేది మన బాడీకి అలవాటు అవుతుంది. ఓకే ఫైన్, అది హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. బట్ ఈ శ్వాసకి ఈ ఆటోమేటిక్గా వచ్చేదానికి ఉన్నటువంటి అంటే ఏమిటంటే, ఈ శ్వాస నీ రైట్ నాస్టల్లో శ్వాస ఉందనుకోండి, లెఫ్ట్ బ్రెయిన్ని, లెఫ్ట్ నాస్టల్లో శ్వాస ఉందనుకోండి రైట్ బ్రెయిన్ని, రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. సో నీ శ్వాస రేటు ఎక్కడైతే తగ్గుతూ ఉందో నీ సబ్ కాన్షియస్ పవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ పవర్స్ పెరుగుతాయంటే, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. సో మేనిఫెస్టేషన్ పవర్స్ అంటారు. సో అవి పెరుగుతూ ఉంటాయి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నీ వాస్తవంలోకి వస్తూ ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్గా నీ జీవితంలోకి మార్పులు వస్తూ ఉంటాయి. దీనికి ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆ అమ్మాయి ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఉదయం 1 అవర్, సాయంత్రం 1 అవర్ బాగా ప్రాక్టీస్ చేస్తుంది. నేను ఆఫీస్లో ఉన్నతమైనటువంటి పోస్ట్లోకి వెళ్ళాలి అని తాపత్రయం అనమాట. తగినంత నువ్వు చెయ్యి అని నేను చెప్పాను. అట్లా ఒక 3 months చేసింది. చేసిన తర్వాత టక్మని వాళ్ళ ఆఫీస్లో ఎవరో అంటే 2 వేరు వ్యక్తులు గొడవ పట్టడం వల్ల ఆయన ఏం చేశాడు, ఇక్కడ నుంచి ఏదో పార్టీలో నుంచి డివైడ్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఒక 4-5 టీంని తీసుకొని వేరే కంపెనీకి వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కావాలి. ఈ అమ్మాయి లీడింగ్లో ఉంది. తీసుకెళ్ళి ఈమెని టీమ్ మేనేజర్ చేసేసారు.
ఓకే. అంటే డబల్ ప్రమోషన్స్ ఇచ్చి అయిపోయింది. 12 lakhs ఉన్న ఫర్ యానం శాలరీ 40 lakhsకి వెళ్ళిపోయింది. డబుల్ ధమాకా. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ జరిగింది. సో ఇటువంటి మనకి లేనిదేదో సృష్టించబడుతుంది. కానీ నీ శ్వాస రేట్ ఎప్పుడైతే ఉంటుందో నీ సబ్కాన్షియస్ థాట్ పవర్ పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది. నేను ఇప్పుడు నా క్లయింట్స్ ఎవరన్నా రాలేదనుకోండి, నేను కూర్చొని హ్యాపీగా 10 నిమిషాలు మెడిటేషన్ చేసి హ్యాపీగా ఈరోజు మంచిగా క్లయింట్స్ వస్తున్నారని అనుకున్నాను అనుకోండి, హ్యాపీగా ఎక్కడి నుంచో ఒకరు ఫోన్ చేసి ఏ పెళ్లి ముహూర్తం పెట్టమంటాము, లేకపోతే ఇంకోటి ఏదో చేయమంటాము, ఆన్లైన్లో ఒకరిద్దరు రావటము, లేదా యుఎస్ నుంచి ఎవరో కాల్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెప్పించుకోవటము. ఒకసారి అట్లా నేను అది చేశానంటే ఒక 1 week వరకు నాకు గ్యాప్ ఉండదు అన్నమాట. సో అట్లా టైం అనేది లాక్ అవుతూ ఉంటుంది. సో అట్లా మనకి వాళ్ళకి ఏమని అవతల వాళ్ళకి ఏ ఫ్రీక్వెన్సీలో మనకి టచ్ అవుతామంటే 4 రోజుల తర్వాత చూపించుకున్నాం అనుకున్న వాడికి ఈ రోజే చూపించుకోవాలనుకోవడం. మనం బయటికి వెళ్తాం కొన్ని షాపుల దగ్గరికి, ఆ షాపుల్లో ప్రాణశక్తి బాగుందనుకోండి, మనం ఏం ఫీల్ అవుతాం, అబ్బా లోపల మంచిగా ఉన్నారు, లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఉన్నాం. చూసిన తర్వాత ఏంది, మనకు నచ్చిన కలర్ ఏదో ఉందనుకోండి, ఒకటి సరదాగా ఒకటి కొందాం అనిపిస్తుంది. అయిపోయా, వాడికి ఏమైపోయింది, అది ఎక్స్ట్రా బిజినెస్సే కదా. నువ్వు కొందామని అక్కడికి వెళ్ళా, చూద్దామని వెళ్ళి కొన్నావు. అట్లా ఈ బిజినెస్ అట్రాక్షన్స్ కానీ ఆ పవర్స్ కానీ పెరిగేది ఎవరికి అంటే నీ సబ్కాన్షియస్, నీ బ్రెయిన్ని కంట్రోల్ చేసేదంతా నీ బ్రెత్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఆటోమేటిక్గా నీ మైండ్ని మొత్తాన్ని, మనస్సు అంటే అదే కదా మైండ్ని మొత్తాన్ని నీ కంట్రోల్లోకి వస్తుంది. మైండ్ ఎప్పుడు నీ కంట్రోల్లోకి వచ్చిందో యూనివర్స్ అంతా నీ కంట్రోల్లో ఉన్నట్టే. సో అది నీ ప్రాణశక్తి స్థాయిని బట్టి నువ్వు బాగా ప్రాణశక్తి పెరిగావు అనుకో, ఒక ఊరిని కంట్రోల్ చేయొచ్చు, ఇంకా బాగా పెరిగా ఒక దేశాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయటంలో ఆయన ప్రాణశక్తి ఆ స్థాయిలో ఉంది. ఇక్కడ ఒక ఆఫీస్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు అంటే ఆఫీస్ లెవెల్కి కూడా ఆయన ప్రాణశక్తి లేదు. ఓ మాటకు అంత అట్రాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఆ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ప్రాణశక్తిని ప్రాక్టీస్ చేస్తారో శ్వాసక్రియని, వాళ్ళకి ప్రాణశక్తి పెరుగుతుంది. అప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే వస్తుందో మనసు కంట్రోల్లో ఉంటుంది. మనసు కంట్రోల్ ఎవరికైతే వస్తుందో వాడు అనేకమైన కోరుకోడు, ఒకటే కోరుకుంటాడు, ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఓకే. సో ఒక దేశాన్ని శాసించాలన్నా దానికి శ్వాసే ప్రధానంగా ఉంటుంది అంటే ఆ శక్తి పెంచుకోవాలి. అంటే తపస్సు, అంటే నిత్య తపస్సుతో వాళ్ళు ఒక్కొక్క లెవెల్కి ఎదుగుతూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ గురువుగారు, శ్వాసని మన కంట్రోల్లో కూడా తెచ్చుకోవచ్చు అన్నారు కదా. సో అలా తెచ్చుకోవాలి అంటే సాధనకి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే? అది డేస్ అని కాదు, ఒక వ్యక్తి స్థితిగతులను బట్టి ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు టక్మని 1 గంట ప్రాణాయామం చేయమంటే ఒక 10 నిమిషాలు చేసేసరికి ఇరిటేషన్ వచ్చి చెమటలు వచ్చేస్తాయి. సో వాళ్ళ క్యాపబిలిటీ ఒకరు ఉన్నారు. మొన్న ఒకరికి నేను చెప్తే గంట అంటే వాడు టక్గా 2 గంటలు చేశాడు. సో వాళ్ళ క్యాపబిలిటీ, ఫిజికల్ క్యాపబిలిటీ, లంగ్స్ క్యాపబిలిటీ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చిన్నగా పెంచుకుంటూ వెళ్తే, వాళ్ళ శ్వాస అనేది పెరుగుతూ వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం అనేది మారుతుంది, ఫైనాన్షియల్గా మారుతుంది. ఆటోమేటిక్గా అనేక కోణాలు మన శ్వాస పుస్తకంలో క్లియర్గా నేను రాశాను, ఫైనాన్షియల్గా ఎలా మారుతుంది అనే స్టెప్ బై స్టెప్ ఏం ప్రాక్టీస్ చేస్తే. నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంటే టెస్టిమోనీస్ ఏంటంటే ప్రాణాయామం చేసి వాళ్ళ ఫైనాన్షియల్ స్థితిగతుల్ని ఒక 10%, 20%, 30% ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అంటే మొన్న ఒక ఆయన అడిగాడు, ఎట్లా అంటే సార్ నేను అంబానీ లాగా అయిపోవాలండి, ఏ శ్వాస చేయాలని. అదేదో నాకు తెలిస్తే నేను ఎందుకు కూర్చొని జాతకాలు చెప్పుకుంటా, సింపుల్గా. అంటే ఎవడి యోగ్యత, అర్హత, ప్రాప్తత వాడి యోగాన్ని బట్టి ఉంటుంది. సో మనకున్న క్యాపబిలిటీని ఓ 20%, 30%
పెంచుకోవడానికి శ్వాస అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది ప్రాక్టికల్ లైఫ్లో ఉపయోగపడుతుంది. ప్రమోషన్స్ తెచ్చుకోవడానికి, అలాగే ఇంటర్వ్యూల్లో పాస్ అవ్వడానికి, ఇంటర్వ్యూలో హైక్స్ రావడానికి, వీటన్నిటికీ ఒక్కొక్క శ్వాస ఉంది అన్నమాట. సో వాటిని అక్కడ అప్లై చేస్తే ఆటోమేటిక్గా నిద్ర సరిగ్గా పట్టడానికి, ఆరోగ్యం రావడానికి, ఈవెన్ దో ఫ్రీ మోషన్ అవ్వడానికి, అలాగే మంచినీళ్ళు తాగేటప్పుడు ఉండడానికి, మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? శ్వాసలో ఇంత వేరియేషన్స్ ఆఖరికి నువ్వు వేసుకునే డ్రెస్ ఎక్కువ కాలం రావాలంటే ఏ శ్వాసలో వేసుకుంటే అది ఎక్కువ కాలం వస్తుంది, ఏ శ్వాసలో వేసుకుంటే అది బయటికి వెళ్ళంగానే ఏ టీ మరకో ఏదో పడి తొందరగా పాడైపోతుంది. ఇది కూడా ఉంది శ్వాసలో. ఇన్ని విషయాలు శ్వాస మీద అంటే నేను వినటం కొత్త, గురువు గారు. మీరు ఎలా కనుక్కోగలిగారు ఇంతగా? అది నేను కనుక్కుంది కాదు, అంటే ఉన్నదాన్ని అట్లీస్ట్ మీరు బుక్ రాశారు అంటే నా రీసెర్చ్ 7 years. నాకు మొట్టమొదటిగా నాకు ఎవరైతే గురుగారు ఉన్నారో మారెళ్ళ రామకృష్ణ గురుదేవులు గారు, వాళ్ళు శ్వాస మహావిజ్ఞానం అని చిన్న పుస్తకాలు ఒక 7 రాయడం జరిగింది. దాని ద్వారా ఫస్ట్ నేను చదివినప్పుడు నేర్చుకున్నాను. ఆ తర్వాత పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని మెడిటేషన్ చేయటం, దాని ద్వారా నాకేంటి ఫస్ట్ ఎప్పుడైతే 2011-12లో నేను మెడిటేషన్ చేశానో అప్పుడు నాకు ఎక్కువ జలుబు ఉండేది. ఆ జలుబు అంటే ఎట్లా అంటే కొద్దిగా వాటర్ చేంజ్ అయినా, కొద్దిగా ఫ్రిడ్జ్ వాటర్ తగిలినా, కొద్దిగా కోల్డ్ వాటర్ ఎమ్మడే జలుబు వచ్చేసేది. 300 days అంటే 1 yearలో ఎప్పుడు అంటే ఒక సమ్మర్ 1 or 2 months తప్ప మిగిలినప్పుడంతా నాకు జలుబు ఉండేది. ఏదన్నా డస్ట్ తగిలినా అట్లా ఉండేది. అప్పుడు ఎప్పుడైతే బాగా మెడిటేషన్ చేశానో అది పోయింది ఫస్ట్. ఎప్పుడైతే అది పోయిందో ఆటోమేటిక్గా ఫస్ట్ ఓహో దీంట్లో ఏదో ఉంది అనేసి అప్పుడు ఆ శ్వాస పుస్తకాల గురించి చదివి ఒక చిన్న ఆర్టికల్ లాగా రాసినప్పుడు అప్పుడు పత్రిజీ గారు చూసి ఇది చాలా బాగుంది, ఎక్కడి నుంచి తీసావంటే ఇట్లా అంటే మొత్తం తయారు చేయమంటే 120 పేజీలు అయింది. 120 పేజీలు అయిన తర్వాత అది వారు చూసిన తర్వాత చాలా బాగుంది, దీనికి ఎక్కడెక్కడ దీంట్లో శ్వాస గురించి మనకి చెప్పిన వారు ఏ ఉపనిషత్తుల్లో ప్రస్తావించారు అని వారు కొద్దిగా గైడ్ చేసి పలాని చోట్ల ఉంది, ఇదంతా సేకరిస్తే ఇంకా బాగుంటుంది అన్నప్పుడు మనకి ఉపనిషత్తుల్లో శ్వాస గురించి చెప్పిన ఉపనిషత్తులు ఒక 40 ఉన్నాయి. ఓకే. హంసోపనిషత్తు, హంస అంటే శ్వాస, సోహం అంటే అది. సో దాని గురించి చెప్పింది ఒక 40 ఉన్నాయి. భగవద్గీతలో మనకు ఉంది, భాగవతంలో ఉంది, రామాయణంలో ఉంది. రాముడు శ్వాసను అబ్జర్వ్ చేయడం వల్ల ఎన్ని సిద్ధులు పొందాడని లక్ష్మణుల వారికి టీచ్ చేస్తాడు. అలా వశిష్ఠ గీతలో ఉంది, మనకి సూత్ర సంహితలో ఉంది, అలాగే గోరక్ష సంహితలో ఉంది, అలాగే మనకి విజ్ఞాన భైరవ తంత్రంలో ఉంది, ఇన్నిటిలో ఉంది. అది కాకుండా మనకి రమణ మహర్షి దగ్గర నుంచి దాదాపులో 200 మంది పైన మహానుభావుల్ని నేను శ్వాస పుస్తకంలో కోట్ చేశాను. ఏది శ్వాస గురించి చెప్పిన వాళ్ళు. మనకి ఇప్పుడు తిరుమల వెళ్తే తరిగొండ వెంగమాంబ సత్రంలో భోజనం చేయకుండా రాము. ఆమె రాసిన రాజయోగ మహామృతము పుస్తకం ఉంది. దాంట్లో వీరబ్రహ్మం గారు, అలాగే వేమన వారు, గాలిలో పుట్టి గాలిలో పెరిగి గాలిలోని మర్మంబు ఎరుగరు, విశ్వదా విరామ వినురవేమ అనేసి, ఉచ్ఛ్వాస నిశ్వాస పంతుల్లో అన్నమయ్య గారు, అలా ప్రతి ఒక్కరూ చెప్పినట్టు శ్రీనాథుల వారు, ఇలాంటి తెలుగులో మహానుభావులు, మన యోగులు, మన యొక్క మహామునులు, అలాగే ఇంగ్లీష్ రైటర్స్, వీళ్ళందరూ శ్వాస గురించి చెప్పిన విషయాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ చేర్చి దీన్ని ఒక 7 years ప్రాసెస్ పట్టింది. దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని రిజల్ట్స్ నేను పర్సనల్గా పొందటము, దాన్ని అందరికీ జనరల్గా చెప్తూ ఆ తర్వాత వాళ్ళ రిజల్ట్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా దాన్ని ఒక కంటెంట్ని, అంటే ఆల్రెడీ ఉన్న కంటెంటే స్వరయోగము అనేది సేకరణ చేసి ఇప్పుడు కాలం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అనేక కోణాల్లో ఉన్న ఆధ్యాత్మిక విషయాల్ని అర్థమయ్యే రీతిలో అందించడం అనేది జరిగింది. ఓకే గురుగారు.